అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా అన్నారు. బోయపాటి సీను ప్రాజెక్ట్ పరుగులు తీస్తుందన్నారు. తీరా చూస్తే యాట్లీతో అన్ని సెట్ అయిపోయాయని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనకడుగు వేయటం వల్లే సన్ పిక్చర్స్ సీన్ లోకి వచ్చిందంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? టేక్ ఎ లుక్. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసే సినిమా త్రివిక్రమ్ తో అన్నారు. ఆ మధ్య అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 4వ ప్రాజెక్టు ఆదిరిపోతుందన్నారు. కానీ ఆ సినిమా సైడ్ అయ్యి మరో మూవీ ముందుకొచ్చేలా ఉంది. త్రివిక్రమ్ మూవీతో పాటు బన్నీ మరో దర్శకుడు బోయపాటి సీనుకి కూడా ఆఫర్ ఇవ్వడంతో సరైనోడు కాంబినేషన్ రిపీట్ అన్నారు. కానీ బోయపాటి సీనుతో బన్నీ సినిమా ఛాన్స్ తక్కువ అంటున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరిని పక్కన పెట్టి తమిళ దర్శకుడికి బన్నీ ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు. బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకువెళ్లిన ఆట్లీ బాలీవుడ్ లో షారూక్ తో జవాన్ మూవీ తీశాడు. 1000 కోట్లు రాబట్టిన మూవీతో 1000 వాలాగా మారాడు. అలాంటి తన డైరెక్షన్లో ఆల్మోస్ట్ సినిమా ఓకే అయిందట. ఉగాదికి లేదంటే బన్నీ బర్త్డేకి ఈ అనౌన్స్మెంట్ రావచ్చట. ఆట్లీ నిజానికి బన్నీ సినిమాని ప్లాన్ చేస్తే 60 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. అదొకటే కాదు, తమిళ మార్కెట్ లాభాల్లో వాటా కూడా అడిగాడని తెలుస్తోంది. మొత్తంగా తనకి 150 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందట. అలా చూస్తే ఈ మూవీ బడ్జెటే 200 కోట్లు దాటుతుండటం, ఆట్లీ కండిషన్లు ఓ రేంజ్లో ఉండటంతో అల్లు అరవింద్ వెనకడుగు వేశాడంటున్నారు. హీరోయిన్ గా మాత్రం సమంత ఫిక్స్ అని ప్రచారం జరుగుతోంది. ఆట్లీ ఏ మూవీ తీసినా అందులో తను చెప్పిన లేడీకే హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలనేది మొదటి కండిషన్ అట. షారూక్ మూవీ జవాన్ లో తన ఆస్థాన నటి నయనతారకే ఛాన్స్ ఇచ్చాడు ఆట్లీ. ఇప్పుడు పోలీసోడు బ్యూటీ సమంతకి ఛాన్స్ ఇచ్చాడట. ఏదేమైనా సన్ పిక్చర్స్ సీన్లోకి రావడంతో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకున్నాడా, నిర్మాతగా భాగస్వామి అయ్యాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది.